హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్గా మనం చేసినటువంటి పార్ట్ 1 వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్ మోటివేషనల్ వీడియోకి ఎన్ని వ్యూస్ అయితే వస్తాయి దగ్గర దగ్గర అంతే వచ్చాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టే నేను ఫర్దర్ పార్ట్స్ ఇంకా డీప్గా మాట్లాడదామా, ఇక్కడతో స్టాప్ చేద్దాం అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టే నేను ముందుకెళ్తూ ఉంటాను ఈ సిరీస్కి సంబంధించినంత వరకు. ఓకే. సో ప్రీవియస్ దాంట్లో మనం స్పేస్ టైం గురించి తెలుసుకున్నాము. పర్టికులర్ చాలామందికి స్పేస్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు బహుశా, నాకు తెలిసి. సరే, స్పేస్ టైం గురించి తెలుసుకుందాం. సో ఓవరాల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. స్పేస్ టైము ఒకేసారి పుడుతూ ఉంటాయి. ఓకే, ఈ పుట్టక ముందు సైంటిస్టులందరికీ కూడా ఈ ఫస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, న్యూటన్ పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత మనకు ఐన్స్టీన్ పుట్టాడు. కాబట్టి ఈ గ్రావిటీ అనేది ముందు వచ్చింది, తెలిసే ఉంటుంది చాలామందికి. ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ కంటే కూడా మనిషికి గ్రావిటీ గురించి ముందు తెలుసు, రైట్? సో ఇనీషియల్గా గ్రావిటీ కనుక్కున్న కొత్తలో చాలామందికి ఒక సందేహం వచ్చింది. ఏంటంటే, ప్రపంచంలో ప్రతి 2 ఆబ్జెక్ట్స్కి మధ్యన అట్రాక్షన్ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో అన్నీ దగ్గరగా వచ్చి గుద్దుకోవడం ఏదో ఒకటి జరగాలి. కానీ ఎందుకని అన్నీ దగ్గరగా జరగడం లేదు? ఇంత హ్యూజ్ మాస్ మనకు ఫోర్స్ ఫార్ములా చూస్తే G m1m2/r²లో పెద్ద పెద్ద సన్ కావచ్చు, లార్జ్ స్టార్స్ కావచ్చు, ఇంత హెవీ మాస్ ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ కూడా గ్రావిటీ ఎఫెక్ట్ ద్వారా ఇంకా ఒకదాన్నొకటి దగ్గరగా లాక్కుంటూ ఉండాలి కదా. కానీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎందుకు వీటి మధ్యన డిస్టెన్స్ పెరుగుతూ ఉంది అనే ఒక అనుమానం వచ్చింది. అప్పటికి ఇంకా ఈ రిలేటివిటీ థియరీ గురించి అంతగా తెలియదు జనాలకు. జస్ట్ దీని ఆవిర్భావం గురించి చెప్తున్నాను. సో ఇనీషియల్గా మనం ఏదైతే ఈ బ్రహ్మాండాన్ని మనం బిగ్ బ్యాంగ్ థియరీ, ఇనీషియల్గా ఒక పాయింట్ ఉండింది. సో ఆ పాయింట్ పుట్టక ముందు ఏం జరిగింది అనే క్వశ్చనే ఇన్వాలిడ్. ఎందుకంటే టైం పుట్టింది అక్కడ. టైం పుట్టింది అనే పదము మన బ్రెయిన్ డైజెస్ట్ చేసుకోలేదు యాక్చువల్గా. ఇది సైన్స్ చెప్పిన మాటే. టైం పుట్టింది ఆ టైంలో అన్న మాట చెప్పింది కూడా సైన్సే. దానికి ముందు ఏం జరిగింది అనే క్వశ్చన్ ఇన్వాలిడ్. ఇది మీరు స్టీఫెన్ హాకింగ్ బుక్స్లో కానీ, ఇంకా లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో ఉన్న ఫిజిసిస్ట్లో మిచియో కాకు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన బుక్స్లో కూడా మీరు ఈ స్టేట్మెంట్ చదవచ్చు. దీనికంటే ముందు టైం అనేది లేదు. సిమిలర్గా స్పేస్ అనేది కూడా లేదు. యూనివర్స్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్. సో ఈ సింగిల్ పాయింట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో ఈ మనకున్నటువంటి వేదాస్లో దీన్ని బ్రహ్మాండంగా గుర్తిస్తారు. ఈ ఎక్స్పాన్షన్ని ఒక లోటస్ ఫ్లవర్ ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా మనం చిత్రీకరిస్తాం అంతే. ఓకే, బట్ నిజానికి అది లోటస్ ఫ్లవర్ ఏం కాదు కానీ. ఓకే, సో ఈ విషయాలన్నీ మనం ముందే మాట్లాడుకున్నాం. తర్వాత నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళే ముందు మీకు సో యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అనే ఒక అనుమానం వచ్చింది. ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది అనే ఒక అనుమానం వచ్చింది. తర్వాత ఈ ఐన్స్టీన్ స్పేస్ టైం అనే ఒక డైమెన్షన్, 4th డైమెన్షన్ కనుక్కున్న తర్వాత ఏం జరిగింది అంటే, వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే, ఈ యూనివర్స్లో గ్రావిటీ అనే ఫోర్సే నిజానికి లేదు అని. అదేంది గ్రావిటీ లేదా, ఉంది కదా అని మీరు ఫీల్ అవ్వచ్చు. దానికి ఉన్న ఎక్స్ప్లెనేషన్ మారింది. సింపుల్గా చెప్పాలంటే, ప్రతి యూనివర్స్లో ఉన్న ప్రతి 2 ఆబ్జెక్ట్స్ మధ్యన ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది ఎందుకు ఏమిటి అనేది కాదు, అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది అన్నట్టుగా మనకు ఫస్ట్ థియరీ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకు స్పేస్ అనుకోండి. ఓకే, ఈ స్పేస్ని ఒక క్లాత్తో నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అదేంటి సార్ స్పేస్ 3 డైమెన్షనల్ కదా, మీరు ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా ఎట్లా పెడతారని మీరు అడగచ్చు. ఇది మీరు అనుకున్నటువంటి 3 డైమెన్షనల్లో ఇది స్ట్రైట్గా ఉండదండి. ఇది 4th డైమెన్షన్లో ఇది మీకు స్ట్రైట్గా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 2 డైమెన్షనల్లో వాళ్ళు 1 డైమెన్షన్ని చూస్తే ఎలా ఉంటుంది, 3 డైమెన్షనల్ వాళ్ళు 2 డైమెన్షన్లో వాళ్ళు ఎలా చూస్తే ఎలా ఉంటుంది. అలాగే 4th డైమెన్షన్లో ఇప్పుడు 3 డైమెన్షన్లో ఉన్న మనకు 2 డైమెన్షనల్ ప్లేనర్గా కనపడినట్టు ఎట్లా చెప్పాలి మీకు. ఇప్పుడు ఇది 2 డైమెన్షనల్ కదా. ఈ 2 డైమెన్షనల్లో ఎంతమంది ఎలా ఉన్నా వాళ్ళ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆబ్జెక్ట్స్ అన్నీ మనం ఒకేసారి అన్ని వైపులా చూడగలం. ఆ బాడీకి ఒకేసారి అన్ని వైపులా చూడగలం. ఆ తర్వాత వీళ్ళని 2 డైమెన్షనల్లో నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 డైమెన్షన్ నుంచి ఇలా వాళ్ళని పైకి లేపుతూ ఉన్నాను అనుకోండి, నా బాడీ మొత్తం వాళ్ళు చూడలేరు. ఎందుకంటే నేను 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని కాబట్టి వాళ్ళు డిఫరెంట్ స్లైసెస్ లాగా చూస్తూ ఉంటారు నా బాడీని. 2 డైమెన్షన్లో చూడగలరు తప్ప
ఓవరాల్ 3 డైమెన్షనల్ చూసే ఐస్ లేవు వాళ్ళకు. వాళ్ళు చూడగలిగింది ఓన్లీ 2 డైమెన్షన్ మాత్రమే. సో ఇప్పుడు ఇతను ఇలా చూస్తున్నాడు కదా, తన వెనక ఏం జరుగుతుందో తనకు తెలియదు. కానీ 3 డైమెన్షన్లో ఉన్న నాకు తన ముందేం జరుగుతుందో తెలుస్తుంది, వెనక ఏం జరుగుతుందో, అటుపక్క ఇటుపక్క దీన్ని 360 డిగ్రీస్లో అందరి 360 డిగ్రీస్లో ఏం జరుగుతుందో నేను ఒకేసారి చూడగలను. ప్రతి ఒక్కరి 360 డిగ్రీస్లో ఏం జరుగుతుంది అని నేను ఒకేసారి చూడగలను. కానీ వీళ్ళు ఓన్లీ ఈ 2 డైమెన్షన్లోనే చూడగలరు. అంటే 2 డైమెన్షన్ ఆబ్జెక్ట్ ఒకవేళ ఉంటే అనే ఒక ఎగ్జాంపుల్, జస్ట్ టు అండర్స్టాండ్ హైయర్ డైమెన్షన్ అంతే. ఈ ఎగ్జాంపుల్ కూడా ఆ బుక్లో నుంచి చెప్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు 4th డైమెన్షన్ వాళ్ళకు 3rd డైమెన్షన్ వాళ్ళు ముందు వెనక మొత్తం జనాలందరూ ఎలా చూస్తున్నారు అనేది హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు ఒకేసారి చూడగలరు. సో ఈ 4th డైమెన్షన్లో నుంచి మనం ఈ స్పేస్ అనేది చూస్తే ఆ 4th డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ స్పేస్ టైం. స్పేస్ టైమే 4th డైమెన్షన్ అంటే. సో ఈ 4th డైమెన్షన్లో ఈ స్పేస్ టైం అనేది ఇలా ఉంటుంది, ఇది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం మనం తెలుసుకున్నాం. ఈ స్ట్రెచ్ అయ్యేటటువంటి ఈ స్పేస్లో ఏదైనా మాస్ ఒకటి మనం పెట్టినప్పుడు, ఏదైనా మాస్ అనేది మనం ఒకటి పెట్టినప్పుడు ఇది వార్పింగ్కి గురవుతుంది. వార్పింగ్ అంటే ఇదిగోండి ఇట్లా ఇట్లా బెండ్ అవుతుంది. ఓకే, ఇట్లా బెండ్ అవుతుంది. నాకు అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ ఒకనే ఉన్నా కాబట్టి మీకు ప్రాపర్గా అర్థం అవ్వకపోవచ్చు. ఒక మాస్ని స్పేస్లో పెట్టినప్పుడు ఇట్ విల్ గెట్ వార్ప్డ్ లైక్ దిస్. ఓకే, బట్ యూనివర్స్ దాని ఎక్స్పాన్షన్ ఏం ఆపదు, ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది స్పేస్ అనేది. సో స్పేసు అంటే మాస్ లేనటువంటి చోట ఎక్స్పాండ్ అయ్యే స్పేస్కి మాస్ ఉన్నటువంటి చోట స్పేస్ ఎక్స్పాండ్ అయ్యేదానికి తేడా ఉంటుంది. యూ కెన్ ఫీల్ దట్ రైట్ నౌ. ఇదిగోండి ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్. ఇప్పుడు మనం ఒక మాస్ పెట్టినప్పుడు ఈ స్పేస్ అనేది ఇక్కడ వార్ప్ అయింది, రైట్. స్పేస్ అనేది కంటిన్యూగా దానంతటది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఒక స్పీడ్లో. బట్ ఎక్కడైతే మాస్ అనేది పడిందో ఆటోమేటిక్గా ఇక్కడ స్పేస్ ఎక్స్పాన్షన్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది బికాజ్ ఆఫ్ ద మాస్. దీన్నే టైం డైలేషన్ ఎఫెక్ట్ అంటారు. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇది ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత డైలేట్ చేయగలదు. ఓకే, సన్, న్యూట్రాన్ స్టారు, ఇదైతే బ్లాక్ హోల్. సో బ్లాక్ హోల్ దగ్గర ఇక ఆల్మోస్ట్ టైం కదలనంతగా గుంజిపడేస్తుంది దీన్ని. ఓకే, సో ఈ స్పేస్ని 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్, 3 డైమెన్షనల్ ఫిజికల్ వరల్డ్లో ఉన్న మనము దీన్ని ఫీల్ అవ్వడం అనేది చాలా కష్టం. ఇండైరెక్ట్గా అర్థం చేసుకోగలడమే తప్ప దీన్ని ఫీల్ అవ్వలేము. సో ఈ బ్లాక్ హోల్ దగ్గర ఉన్న స్టార్కున్న హెవీ మాస్ వల్ల ఈ స్పేస్ అనేది ఇంతలా వార్ప్ అవుతుంది. సో ఈ బయట ఉన్నటువంటి స్పేస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పటికీ దీనిలో అంత ఎక్స్పాన్షన్ అనేది మనకు కనపడదు బేసిక్గా. ఓకే, సో ఇది టైం డైలేషన్ ఎఫెక్ట్. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక బ్లాక్ హోల్ యొక్క ఎక్స్పాన్షను ఇంకో బ్లాక్ హోల్ యొక్క ఎక్స్పాన్షను ఒకే చోట జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇది స్పేసు, ఇలా ఒక బ్లాక్ హోల్ దీన్ని ఎక్స్పాండ్ చేసింది, దీని కింద ఇంకొక బ్లాక్ హోల్ ఏమో ఇలా ఎక్స్పాండ్ చేసి ఇలా ఒకటి కనెక్ట్ చేసేస్తుంది అనమాట. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే ఒక పాత్ ఫామ్ అయిందో దీన్నే వామ్ హోల్ అంటారు. సైంటిఫిక్ భాషలో దీన్ని వామ్ హోల్ అంటారు. ఈ వామ్ హోల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇటువైపు ఎక్స్పాండ్ అవ్వట్లేదు, ఇటువైపు ఎక్స్పాండ్ అవ్వట్లేదు. మీరు గమనిస్తే స్పేసు ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వట్లేదు, ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వట్లేదు, దీని బయట ఎక్స్పాండ్ అవుతుంది, దాని బయట సో ఇలా 2 బ్లాక్ హోల్స్ ఒకే చోట వచ్చినప్పుడు క్రియేట్ అయినటువంటి స్పేస్లో టైం అనేది కదలదు. బట్ యూ కెన్ ట్రావెల్ విత్ ఇన్ దట్ స్పేస్. సో టైం కదలకుండా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళే మార్గం అది. దీన్ని చాలామంది ఒక లోకాన్ని నుంచి ఇంకో లోకానికి వెళ్ళడానికి విత్ ఇన్ నో టైం ఎలా వెళ్తారు, ఎలా వెళ్ళగలరు అనే దానికి కూడా ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పటికీ సైంటిస్టులు ఈ వామ్ హోల్స్ అనేవి ఎక్కడైనా ఉన్నాయా అని వెతుకుతూనే ఉన్నారు, ట్రై చేస్తూనే ఉన్నారు వామ్ హోల్స్కి సంబంధించి. సో ఇది కూడా డ్యూరింగ్ ఐన్స్టైన్ టైంలోనే మనకు తెలిసింది. సో ఇలా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఈ వామ్ హోల్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మనకు ఇంటర్స్టెల్లార్ సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ సినిమా వస్తే మీకు ఇంకొంచెం ఐడియా. సో ఇలా ఈ స్పేస్ అనేది వార్ప్ అయి ఉంటుందన్నమాట. సో ఇలా
ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఈ ఎక్స్పాండ్ అవనటువంటి స్పేస్ ఆర్ ఎక్స్ట్రా టైం క్రియేట్ అటువంటి స్పేస్లో జనరల్గా మనము నార్మల్ ఈ స్పేస్లో ట్రావెల్ చేయాలంటే లైట్ స్పీడ్తో ఇది ఎక్స్పాండింగ్ స్పేస్, ఈ బయట ఉన్నటువంటిది ఎక్స్పాండింగ్ స్పేస్ కాబట్టి టైం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది. అంటే మాస్ ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది. మాస్ ఉన్న చోట టైం డైలేషన్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి. సో మీరు ఈ స్పేస్ ద్వారా వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళాలంటే చాలా లైట్ ఇయర్స్ టైం పడుతుంది. అలా కాకుండా మీరు స్పేస్ ఎక్స్పాండ్ అవ్వని సైడ్ మీరు వెళ్తే మీకు టైం కూడా క్రియేట్ అవ్వదు, మీరు ఇన్స్టెంట్గా ఇంకో వైపు వెళ్ళిపోతారు అనమాట. ఇది వామ్ హోల్ యొక్క ప్రత్యేకత. సో ఇలా ఈ కాన్సెప్ట్ కూడా మీరు ఇంటర్స్టెల్లర్ సినిమాల్లో చూడొచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్ మనకు ప్రీవియస్ దాని నుంచి అవసరమైనటువంటి ఒక ఇంపార్టెంట్ థియరీ ప్రీవియస్ క్లాస్ నుండి. ఓకే, తర్వాత మన పురాణాల్లో భూలోకం కాకుండా ఇంకా చాలా లోకాలు ఉన్నాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో టోటల్ మనకు 14 లోకాలు ఉన్నాయి. ఓకే, మనం ఎక్కడున్నాం? భూలోకం. సో ఈ భూలోకం అనకుండా జనరల్గా పురాణాల్లో ఎలా ఉంటుందంటే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ నుంచి ఒక పర్వతం ఉంటుంది, దాన్ని మేరు పర్వతం అంటారు. ఈ మేరు పర్వతం చుట్టూ నక్షత్రాలు కావచ్చు, మన భూమి కావచ్చు, అన్నీ కూడా ప్రదక్షిణ చేస్తున్నట్టు తిరుగుతూ ఉంటాయి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్. బట్ మనకు ఫిజికల్గా అయితే అది కనపడదు, దాని బేస్ హిమాలయాల్లో ఉందని కొంతమంది అంటారు. బట్ యూనివర్స్ సెంటర్కి ఎర్త్కి సంబంధం ఉండాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి జస్ట్ ఉన్నటువంటి థియరీ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఈ భూలోకము, స్వర్గలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం. సో హలో, ఓకే, సో ఇవి హయ్యర్ కాన్షియస్ లెవెల్స్. అంటే మీరు ఎంత పైకి వెళ్తే మీరు అంత టైం డైలేషన్ ఎఫెక్ట్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మీకు హయ్యెస్ట్ టైం డైలేషన్ అనేది ఉంటుంది, అంటే లైక్ బ్లాక్ హోల్ అనుకోవచ్చు. ఇది భూలోకం నుంచి ఎంత దూరం ఉంది అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నెంబర్స్ కరెక్ట్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ భూలోకం నుంచి ఎంతో కొంత దూరంలో డెఫినెట్లీ ఒక హెవియర్ మాస్ ప్లేస్లో ఈ లోకం ఉండాలి ఒకవేళ అది నిజమవుతాయి. ఎందుకు అంటే ఒక బ్రహ్మ డే ఈజ్ ఈక్వల్ టు మన ఎర్త్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఎన్ని సంవత్సరాలు అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇంత టైం డైలేషన్ ఎఫెక్ట్ని ఫేస్ చేయాలంటే అది చాలా హెవీ టైం డైలేషన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్లేస్ అయి ఉండాలి విత్ రెస్పెక్ట్ టు ఎర్త్. అది గెలాక్సీ అవ్వచ్చు, గెలాక్టిక్ సెంటర్ అవ్వచ్చు, వేరే ఇంకేదైనా హెవియర్ మాస్ ఉన్నటువంటిది కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. సో ఈ లోకాలన్నిటి పాయింట్ ఏంటి ఇక్కడ అంటే ఒక్కొక్క లోకంలో కూడా టైం అంటే ఇప్పుడు హయ్యెస్ట్ మాస్ ఎక్కడో ఉంది, దాని పేరు కూడా నాకు తెలియదు అది ఏందో, బట్ అక్కడ బ్రహ్మలోకం అనేది ఉండాలి. తర్వాత తపోలోకం, జనలోకం, మహాలోకం, స్వర్గలోకం, భూలోకం. సో ఈ స్వర్గలోకం అనేది రిలేటివ్లీ మన భూలోకానికి దగ్గరగా ఉన్నటువంటి లోకం. అలానే కింద ఉన్నటువంటి లోకాలు అతల, వితల, సుతల, పాతాల, రసాతల, తర్వాత దీని కింద నరకలోకం ఉంటుంది. ఈ నరకం కింద ఆదిశేషు ఉంటాడని కొంతమంది నమ్ముతారు. ఓకే, సో ఈ ఆదిశేషు పాయింట్ కూడా ఒకసారి చెప్తాను మీకు. సో ఆల్రెడీ మనం విష్ణువు అంటే ఒక స్పేస్, నథింగ్ బట్ స్పేస్ అని మాట్లాడుకున్నాం. సో ఈ ఆదిశేషు అనే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే పాయింట్ నేను అర్థం చేసుకున్న సైన్స్ ప్రకారం చెప్తాను. ఇప్పుడు ఇది స్పేస్ అండి. ఓకే, ఫ్రంట్ వ్యూలో చెప్తున్నాను. సో నేను మీకు చూపించినటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఇది మీకు స్పేస్. ఈ స్పేస్ మీద రకరకాల మాసెస్ వచ్చి పడ్డాయి మనకు. ఓకే, ఎర్త్ కావచ్చు, సన్ కావచ్చు, వాట్ ఎవర్. ఈ స్పేస్ని రకరకాలుగా వార్పింగ్ అనేది చేశారు. ఓకే, ఈ స్పేస్ని. ఓకే, ఈ ఫోల్డింగ్సే నాకు తెలిసినంత వరకు ఆదిశేషుగా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అంటే విష్ణువు శేషపాన్పుపై పవలించాడు అని చెప్పే స్పేస్, విష్ణు ఈజ్ నథింగ్ బట్ స్పేస్ కదా.
సో ఈ స్పేస్కి వచ్చిన వార్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక పాము సింబల్తో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారని, ఈ హెవియర్ మాస్కున్న డౌన్ సైడ్ ఏదైతే ఉందో అదే బాటమ్ మోస్ట్ వార్పింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నాగలోకం ఉందనో ఇలా ఇంటర్ప్రిట్ చేసి ఉండే అవకాశం ఏమైనా ఉందేమో అని నాకు ఒక అనుమానం అయితే ఉంది. ఇది నేను పర్టికులర్గా ఎక్కడ చదివింది కాదు, బట్ నేను ఎలా అయితే మీకు భూలోకంలో లోటస్ విచ్చుకున్నట్టు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పానో అలాంటి ఎగ్జాంపుల్ ఏదైనా ఉండే అవకాశం ఉందా అన్నట్టుగా ఆలోచిస్తే నాకు అనిపించినటువంటి ఒక థియరీ ఇది. ఇలా నేను అనుకోవడానికి గల కారణం ఒకటి చెప్తాను మీకు. ఓకే, దీనికి సంబంధించి పురాణాల్లో ఉన్న ఒక ఇన్సిడెంట్ క్షీరసాగర మదనం. దీంట్లో దేవతలందరూ ఈ పర్వతంని చిలుకుతూ ఉంటారు అటు ఇటు. దేవతలేమో అమృతం కోసం, దేవతలేమో మనకు టైల్ సైడ్ ఉంటారు, రాక్షసులు హెడ్ సైడ్ ఉంటారు. దీనికి చిలుకుతూ ఉంటారు. ఈ రప్చర్లోనే మనకు బోలెడన్ని సెలెస్టియల్ బాడీస్ ఫామ్ అయ్యాయి, మూన్ అప్పుడే ఫామ్ అయింది, రకరకాల మాస్ అప్పుడే ఫామ్ అయ్యాయి అనేటటువంటి ఒక థియరీ ఉంది. ఈ స్నేక్ అనేది ఏదైతే ఉందో దీన్నే నేను ఈ వార్పింగ్ అని అనుకుంటున్నాను. ఎందుకు ఇలా అనుకుంటున్నాను అంటే బేసిక్గా మనకు న్యూక్లియర్ ఫ్యూజన్ రెండు తెలుసు కదా. సో మనకు ఒక హైడ్రోజన్ నుంచి హీలియం ఫామ్ అవ్వడానికి ఎంత ఎనర్జీ అవసరం అనేది మనకు తెలుసు. రెండు ప్రమాదకరమే. మనకు ఫ్యూజన్ అయినా సరే బోలెడంత ఎనర్జీ మనకు. న్యూక్లియర్ బాంబ్లో ఉన్నది మనకు ఫిజను, అండ్ మనకు సన్లో జరిగేటటువంటిది ఫ్యూజను. సో రెండిట్లో కూడా బోలెడంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఒక మ్యాటర్ అనేది ఫామ్ అవ్వడానికి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆ రప్చర్ అనేది అవసరం అవుతుంది. మరి ఇంత హెవియర్ మెటల్స్, ఇంత హెవియర్ మాస్, ఇప్పుడు గోల్డ్ వీటి అటామిక్ నెంబర్లు చూడండి. ప్రపంచంలో మాస్ అనేది అందుకే క్రియేట్ చేయలేరు బేసిక్గా. ఇప్పుడు గోల్డ్ని ఏదైనా ఒక ఎలిమెంట్ని కన్వర్ట్ చేయొచ్చేమో థియరిటికల్లీ. ఇప్పుడు హైడ్రోజన్ హీలియం అయినప్పుడు హీలియం గోల్డ్ కూడా అవ్వచ్చు. చాలా దూరంలో ఉంటుంది గోల్డ్ అనేది మనకు. సో మన యూనివర్స్లో ఏమేమి మెటల్స్ దొరుకుతున్నాయి, ఇవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి అని వెతికి యూనివర్స్లో ఉన్న ఎలిమెంట్స్ని కనుక్కున్నారు తప్ప ఆ ఎలిమెంట్స్ని తయారు చేయడం అనేది లేదు. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అన్నట్టుగానే ఉన్నది మనకు థీరం. ఎందుకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఉంది అంటే మాస్ని మనం క్రియేట్ చేయడము, డిస్ట్రాయ్ చేయడం థియరిటికల్గా కనుక్కున్నారు కానీ ఇంకా మాస్ని మాయమైతే చేయలేదు. ఎందుకు అంటే ఒక ఎలిమెంట్ ఫామ్ అవ్వడం అంటే స్పేస్ నుండి ఒక ఎలిమెంట్, స్పేస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్న, ఆ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాస్ కన్వర్ట్ అవ్వడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అలా మాస్ క్రియేట్ అయినటువంటి ఒక స్పేస్ రప్చర్ ఇన్సిడెంటే ఇలా ఏదైనా రిప్రజెంట్ చేసి ఉండొచ్చేమో అనే ఒక అనుమానం. ఎందుకంటే ఇంత మాస్, ఈ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ అయ్యాయనే అనుమానం కూడా నాకు వస్తూ ఉంటుంది. ఒక హైడ్రోజన్ నుంచి హీలియంకే ఇంత ఉంటే అసలు యూనివర్స్లో ఎలిమెంట్సే లేని స్టేజ్లో బిగ్ బ్యాంగ్ థియరీలో ఉన్న స్పేస్ నుంచి మాస్ ఎలా పుట్టింది, ఎంత ఎనర్జీ రిలీజ్ అయి ఉండాలి, ఎంత విస్ఫోటనాలు జరిగి ఉండాలి. ఒక ఎర్త్ ఫార్మేషన్ రిలేటెడ్ కూడా మీరు చదివితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మూన్ కొలైడ్ అయిన ఇన్సిడెంట్ కావచ్చు, ఆస్ట్రాయిడ్ కొలైడ్ అయ్యి మూన్ క్రియేట్ అయిన ఇన్సిడెంట్ కావచ్చు. ఎర్త్ ఇప్పుడు ఉన్నట్టుగా అవ్వడానికి చాలా యుద్ధమే చేసి వచ్చండి. లక్షల సంవత్సరాల యుద్ధం జరుగుంటుంది ఎర్త్ మీద ఇన్ని ఎలిమెంట్స్ మనకు దొరకడానికి. సో అలా ఒక్కొక్క ఎలిమెంట్ ఫామ్ అవ్వడానికి ఎంతో యుద్ధం జరుగుతుంది కదా. సో అలానే స్పేస్లో ఉన్నటువంటి రకరకాల మాస్ అనేది ఫామ్ అవ్వడానికి కూడా జరిగినటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ రిలేటెడ్ ఒక రప్చర్ ఇన్సిడెంట్ లాగా చూస్తాను నేను దీన్ని, స్పేస్ వార్పింగ్కి సంబంధించి. ఓకే, సో ఇందులో వీళ్ళు రకరకాల డిస్టెన్స్లు ఇవన్నీ చెప్పారు. సో పర్టికులర్ ఈ డిస్టెన్స్ మనం ఫిజికల్ వరల్డ్లో క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఏదైనా దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ ఏమన్నా వస్తుందా అని కూడా చూశాను, కానీ అంత లెవెల్స్లో నాకు కూడా స్పేస్ రిలేటెడ్ ఎక్కడెక్కడ ఏమున్నాయనే ఐడియా లేదు. జస్ట్ మనం ఈ స్వర్గలోకం రిలేటెడ్ నేను మేరు పర్వతం రిలేటెడ్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే అది 10.8 lakh kilometers ఉంది. దాని తర్వాత కొద్ది దూరంలో మనకు స్వర్గలోకం అనేది ఉంది. సో డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ చూస్తే 15 లక్షల కిలోమీటర్లు ఉంది. సో మేబీ బహుశా స్వర్గలోకం అనేది సూర్యుడికి దగ్గరగా ఉండాలి, ఆర్ సూర్యుడికి దగ్గరలో ఒక పోర్టల్ అయినా ఉండాలి ఓపెనింగ్కి. అంటే సూర్యుడి దగ్గర మనకు కనపడనటువంటి
ఒక పోర్టల్ ఏదైనా ఉండాలి స్వర్గలోకం ఎంటర్ అవ్వడానికి. ఇది స్వర్గలోకం ఇంత దూరంలో ఉంది అనే పాయింట్ కాదు, స్వర్గలోకంకి వెళ్ళడానికి కావాల్సిన పోర్టలు సూర్యుడి దగ్గరే ఉంది అని నా థియరీ మాత్రమే కాదు, దీనికి సంబంధించిన కొన్ని రెఫరెన్సెస్ పురాణాల్లో కూడా ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అనే విషయం నాకు కూడా తెలీదు. బట్ ఇలా త్రూ సన్ వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు అన్నట్టుగా కొన్ని కథలు మెన్షన్ చేసిందనమాట పురాణాల్లో. సో ఈ స్వర్గలోకం డిస్టెన్స్ నాకు తెలిసినంతవరకు అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఫర్ అస్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం దూరం వెళ్తే అది మిల్కీ వే గెలాక్సీ కావచ్చు, తర్వాత ఇంకొక హెవియర్ మాస్ కావచ్చు, ఇంకో హెవియర్ మాస్ కావచ్చు, అలా ఇట్ ఈస్ డిఫరెంట్ లేయర్స్ బిట్వీన్ దిస్. ఓకే, అలానే కింద ఉన్నటువంటి కూడా డిఫరెంట్ ప్లేసెస్ అయి ఉంటాయి, ఏవో ఒకటి మనకు తెలియనివి. సో ఈ టైం డైలేషన్ ఎఫెక్ట్ అనేది నెగిటివ్గా ఉండొచ్చు ఇక్కడ. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇది 1:, ఇప్పుడు ఈ స్వర్గలోకంలో లెటస్సే 1:360 ఉందనుకున్నాం టైం డైలేషన్. అంటే ఇక్కడ ఒక రోజు గడిచేసరికి ఇక్కడ 360 రోజులు గడుస్తుంది అనుకుందాం. లెటస్ జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. అదే మనం కిందికి వెళ్ళామనుకోండి, ఈ రేషియో రివర్స్ అవుతూ వెళ్ళొచ్చు ఏ లేయర్లో అయినా సరే. అంటే మీరు కింది లోకం నరకలోకంలోకి వెళ్ళి ఇన్ని సంవత్సరాల శిక్ష అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక 4-5 సంవత్సరాల తర్వాతే మళ్ళీ పుట్టచ్చేమో. ఇంకో జన్మ ఉంటుందా అని మీరు నమ్ముతారా నమ్మరా అంటే నేను బేసిక్గా ఇలాంటివి ఏమీ నమ్మను. బట్ వెన్ వీ వాంట్ టు ఇంటర్ప్రిట్, ఏదైనా ఉండే అవకాశం ఉందా అని ఇంటర్ప్రిట్ చేసుకుని చూస్తూ ఉంటా అంతే. ఇది నమ్మడం నమ్మకపోవడం అనేది మన ఫిజికల్గా చూడలేనటువంటిది కాబట్టి డెఫినెట్లీ నేనైతే నమ్మను. బట్ దిస్ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఐ ఫీల్. ఒకవేళ ఉండుంటే ఇలా ఏమైనా ఉండిండొచ్చా అన్నట్టు నేను ఫీల్ అవుతూ ఉన్నది చెప్తూ ఉంటాను మీకు, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఓకే, సో ఇది మీకున్నటువంటి రకరకాల లోకాలు. నెక్స్ట్ సో టోటల్ యూనివర్స్లో ఈ బ్రహ్మాండంలో మనకున్నటువంటి 14 లోకాలు డిఫరెంట్ ప్లేస్లో ఈ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ నుంచి ఇలా అన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి ఒకదాని చుట్టూ ఒకటి. 4 డైమెన్షన్ 3 డైమెన్షన్ అనేది పక్కన పెట్టేసి, ఈ స్పేస్ అనేది జనరల్గా 4D. ఓకే, సో 4 డైమెన్షనల్లో మనం గమనిస్తే ఇలా ఒకదాని చుట్టూ ఒకటి రివాల్వ్ అవుతున్నట్టుగా ఉంటుంది స్పేస్ అనేది బేసిక్గా మనకున్నటువంటి థియరీ. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంతకంటే ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది మనకి, అదేంటంటే బేసిక్గా హిందూస్లో గాయత్రి మంత్రం అనే ఒక ఫేమస్ మంత్రం ఉంది, చాలామంది నమ్మేటటువంటిది. భూర్ భువ స్వహ ఓం ఓం అనే శబ్దానికి వేదాస్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ ఫామ్ అయినప్పుడు వచ్చినటువంటి సౌండే ఓం. బిగ్ బ్యాంగ్ ఫామ్ అయినప్పుడు ఒక వైబ్రేషనల్ సౌండ్ వస్తుంది కదా, ఆ వైబ్రేషన్ సౌండ్ ఏంటి అంటే ఓం అన్నమాట. దీనికి సంబంధించి మనకు ఫిజిక్స్లో ఒక థియరీ ఉందండి, దాని పేరు స్ట్రింగ్ థియరీ అంటారు. ఈ స్ట్రింగ్ థియరీ ఏం చెప్తుందంటే మన యూనివర్స్లో కొన్ని మాస్ రూపంలో ఉంటాయి, కొన్ని స్పేస్ రూపంలో ఉంటాయి, రకరకాల ఆబ్జెక్ట్స్ రకరకాలుగా కనపడుతూ ఉంటాయి. వీటన్నింటికి మూలం కూడా స్ట్రింగ్ అనేటటువంటి ఒక పదార్థం. ఇది 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఈ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఒక స్టేట్ ఆఫ్ వైబ్రేషన్లో ఉంటుంది. అది ఏ లెవెల్ వైబ్రేషన్కి వెళ్తే అప్పుడు ఆ లెవెల్ మాస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ మీకు తెలిసే ఉంటుంది కదా, హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్లో మీరు ఎలక్ట్రాన్ని మాస్గా చూస్తే మాస్ లాగా ఉంటుంది, వేవ్ లాగా చూస్తే వేవ్ లాగా ఉంటుంది, రెండో ఒకేసారి చూడలేదు అనే ఒక అన్సర్టనిటీ థియరీ ఏదైతే ఉంటుందో, సిమిలర్ టు దట్ ఒక స్ట్రింగ్ అనే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మాస్ అనే కాదు, ఏదైనా సరే ఈ సృష్టిలో ఏది ఎలా ఉండాలి అనేది ఇది క్వాంటమ్ రిలేటెడ్ థియరీ. బేసిక్గా ఆ స్ట్రింగ్ యొక్క వైబ్రేషన్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ద మాస్ అనే ఒక థియరీ ఉంది మనకు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్. ప్రతి ఒక్క అంటే మనం కూడా ఒక ఎనర్జీ అనేది తీసుకున్నప్పుడు మన స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి ఎక్కువ ఎనర్జీ మనం ఫీల్ అయినప్పుడు కూడా మనం ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది బాడీ వీ ఫీల్ వైబ్రేటింగ్. అంటే ప్రస్తుతం వైబ్రేట్ అవ్వడం లేదనేది కాదు, ఎవ్రీ బాడీ విల్ హ్యావ్ ఏ సర్టెన్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్. ఇప్పుడు మన చుట్టూ ఉన్న బాడీ అయినా దేనికైనా ఒక స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ని బట్టే మాస్ అనేది క్రియేట్ అవుతుంది. కొన్ని మాస్ క్రియేట్ అవ్వకుండా స్పేస్ లాగా ఉంటాయి. బట్ యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా
ఒక స్ట్రింగ్ అనే ఎలిమెంట్ యొక్క వైబ్రేషన్ ఫామ్ తప్ప మరేమీ కాదు. మాస్ కూడా స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ తప్ప ఇంకేది కాదు అనే ఒక థియరీ ఉంది. ఈ మాస్ని కూడా మనకు మ్యాటర్కి యాంటీ మ్యాటర్ అనేది తయారు చేసి రెండింటిని కొలైడ్ చేసేస్తే అది స్పేస్ రూపంలో కన్వర్ట్ అయిపోయి మాస్ అనేది కనపడదు అనే థియరీ కూడా మనకు సైన్స్లో ఉంది. అంటే మ్యాటర్ యాంటీ మ్యాటర్ తయారు చేయడానికి చాలా 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 కోట్ల, ఒకసారి చూడండి, 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ తయారు చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఇంటర్నెట్లో. ఐ థింక్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్ అనుకుంటా అది. ఈ మ్యాటర్ని యాంటీ మ్యాటర్ని కొలైడ్ చేస్తే మనకు మ్యాటర్ అనేది మాయమైపోయి అది స్పేస్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే మాస్ని మాయం చేయొచ్చు మనం. ప్రస్తుతానికి ఇది థియరిటికల్గానే ఉంది, ఇంకా ప్రాక్టికల్గా ఎవరు తయారు చేయలేదు కానీ. బట్ థియరిటికల్లీ ఈజ్ ఈక్వల్ టు mc². మాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం స్పేస్గా, అంటే మాస్ని మాయం కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుతం సైన్స్ అంత అడ్వాన్స్డ్ లెవెల్లో లేదు కానీ జస్ట్ మీరు ఫీల్ అవ్వడానికి ఆ థియరీ చెప్తున్నాను అంతే. ఈవెన్ మన యూనివర్స్ పుట్టడానికి కూడా యూజ్ అనేటువంటి వైబ్రేషన్ పేరే ఓమ్. అంటే ఓమ్ అనేటటువంటి వైబ్రేషన్ స్టేట్ అనేది టోటల్ ఎంటైర్ యూనివర్స్ అంతా ఉంది అని కూడా మన పురాణాల్లో చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ ఓమ్ అని మనం అనడం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి స్పేస్ రిలేటెడ్ కావచ్చు ఏదైనా సరే ఇట్ రెజొనేట్స్, ఇట్ వైబ్రేట్స్. అంటే ఓమ్ అనే శబ్దం మనం రెగ్యులర్గా అనడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వైబ్రేషనల్ స్టేట్ ఇంప్రూవ్మెంట్, అంటే మనం ఏదైనా ఎనర్జీ ఫీల్ అయినా, గూస్ బంప్స్ వచ్చినా మనకు ఒక వైబ్రేషనల్ స్టేట్ అనేది, ప్రతి ఒక్కటి ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అనేది బేసిక్గా ఈ థియరీ యొక్క నమ్మకం బేసిక్గా చెప్పాలంటే. ఓకే, సరే. సో తర్వాత ఈ లోకాల విషయానికి వస్తే భూ అంటే ఫుడ్, ఆర్ ఇంకొన్ని చోట్ల దీన్ని ఎర్త్ అంటారు. భూమి, ఎర్త్. భూ ఇక్కడ రాశాను కదా ఫిజికల్ వరల్డ్. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళకి నచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ దొరుకుతూ ఉంటుంది. భూర్, భువ, స్వహ అంటే ఫిజికల్, మెంటల్, మెటాఫిజికల్ వరల్డ్. సో ఎర్త్, ప్రాణ, మనసు, విజ్ఞానం, ఇవి భూ, భువ, స్వర్, మహా. ఇది సచ్చితానంద్. ఈ సచ్చితానంద్ అనేది ఒక స్టేట్, సత్ చిత్ ఆనంద్. సచ్చిత్ ఆనంద్ అనేది ఏంటంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్. అంటే ఇక వీళ్ళే దేవుళ్ళు అన్నట్టుగా, వీళ్ళే దేవుళ్ళు. ఈ రకరకాల దేవుళ్ళు ఏంటి, ఇన్ని దేవుళ్ళు ఎందుకున్నారు అనేది నేను 3rd పార్ట్లో కవర్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సచ్చిదానంద్ అనే ఒక స్టేటస్నే జనరల్గా మనం పురాణాల్లో ఆత్మ అంటాం అనమాట. సో ఈ స్టేట్ని అచీవ్ చేసినటువంటి వాళ్ళకు ఓవరాల్ అన్ని లోకాలకు సంబంధించిన కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అవుతుంది అని చాలామంది నమ్ముతారు. సో మన చాలామంది చదివే గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది ఈ 3 లోకాల గురించే చెప్తుంది. భూ, భువ, స్వహ అంటే ఈ మనకున్నటువంటి ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, ఎర్త్ రిలేటెడ్, మనం ఉన్నటువంటి ఎర్త్ రిలేటెడ్ కావచ్చు, మనకున్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ సరిగ్గా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆ మంత్రం. మనకు ప్రాపర్ టైంలో ఫుడ్ దొరకాలి, మనకు మంచి ఆలోచనలు రావాలి, ఇలాంటివి. ఓకే, సో మనకున్నటువంటి ఫిజికల్ వరల్డ్ అయినా, మెంటల్ వరల్డ్ అయినా, మనకున్నటువంటి ఆలోచన విధానాలకైనా ఇవన్నీ మంచిగా ఉండాలని ఈ 3 లేయర్స్ వరకే ఉంటుంది. తర్వాత ఉన్న మహా అనేది ఏంటంటే కాన్షియస్ ఆర్ ప్రొఫౌండ్ నాలెడ్జ్. ఓకే, ఇది ఫుడ్, బాడీ, మ్యాటర్, నెక్స్ట్ ఇది వచ్చేసి లైఫ్, నెక్స్ట్ మైండ్ ఆర్ థాట్ సంబంధించి, నెక్స్ట్ కాన్షియస్నెస్ ఆర్ నాలెడ్జ్కి సంబంధించి, నెక్స్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్ ఆర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్ అనేది నార్మల్ పీపుల్కి యాక్సెస్ లేనటువంటి డైమెన్షన్ ఇది. ఓకే, ఇది నేను మీకు లోకాలు అనేవి మొదట బయట నుండి చూపించాను. అంటే ఇక్కడ సన్ ఉండొచ్చు, ఇక్కడ ఎర్త్ ఉండొచ్చు, ఈ లోకాలు ఇలా ఉండొచ్చు అనేది. తర్వాత విత్ ఇన్ అజ్ మనం ఆలోచించి చూస్తే ఇవి లోకాలు అన్నట్టుగా ఇంకో థియరీ ఉంది. ఈ రెండింటిని ఇంటర్ప్రిట్ చేసేటటువంటి ఇంకొక హాలీవుడ్ సినిమా మనకు ఉపయోగపడుతుంది. అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నటువంటి డైలేషన్. దీనికోసం మళ్ళీ నేను సేమ్ డైరెక్టర్ తీసిన ఇంకో సినిమాని రెఫరెన్స్గా తీసుకున్నా. ఆ సినిమా పేరే ఇన్సెప్షన్. ఓకే, ఇన్సెప్షన్ సినిమాలో ఏం చెప్పారంటే మనకి మన డ్రీమ్లో మామూలుగా మన కాన్షియస్ స్టేట్ అంటే మెలకు ఉన్న స్టేట్ని నేను జస్ట్ కాన్షియస్ అని రాస్తున్నాను. ఓకే, ఈ సినిమాలో ఏం చెప్పారంటే డ్రీమ్ మనం కలలు కంటున్నప్పుడు జనరల్గా మనం లెవెల్ 1 అంటే మనం కలలో ఉన్నదాన్ని లెవెల్ 1 అంటాం.
ఒకవేళ ఆ కలలో మనం పడుకుని మళ్ళీ కలలోకి వెళ్తే దాన్ని లెవెల్ 2 అంటాం. తర్వాత లెవెల్ 3 అంటాం, లెవెల్ 4, లెవెల్ 5. సినిమా ద్వారా మనకు తెలిసే విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎంత హయ్యర్ లెవెల్ ఆఫ్ స్లీప్లోకి మనం వెళ్తే ఆ కలలో అంత టైం డైలేషన్ ఎఫెక్ట్ని మనం ఫీల్ అవుతాం. అంటే ఇక్కడ మీరు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే అక్కడ కొన్ని సంవత్సరాలు అయిపోవడము, ఇలాంటి టైం డైలేషన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అది డీప్ లెవెల్ ఆఫ్ స్లీప్కి మనం వెళ్ళగలిగితే, అందరూ వెళ్ళలేరు ఆ కాన్షియస్ స్టేట్కి. సో ఇలా మనకున్నటువంటి హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్ని బట్టి మనం ఆ లోకాన్ని యాక్సెస్ చేయొచ్చు అనేది కూడా ఉంటుంది. అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఈ హయ్యర్ డైమెన్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయి, ఈ లోకాలు అనేవి ఏవైతే ఉన్నాయి, ఫిజికల్గా మీకు ఒక 1, 2, 3, 4 లేయర్స్ వరకు ఫిజికల్గా కనపడచ్చేమో, కానీ 4 స్పేస్ టైం అనేది మనకు కనపడుతుంది. ఈ స్పేస్ టైం దాటినటువంటి టోటల్ ఐన్స్టీన్ మనకు చెప్పింది ఏంటంటే మొత్తం 11 డైమెన్షన్స్ ఉన్నాయని, టోటల్ 11 డైమెన్షన్స్. సో ఈ 11 డైమెన్షన్లో ఫిజికల్గా మనం యాక్సెస్ చేయగలిగినటువంటి, ఫీల్ అవ్వగలిగినటువంటివి కేవలం 4 మాత్రమే. మిగిలినవన్నీ కూడా చాలా చిన్న డైమెన్షన్స్గా ఉంటాయి అనే ఒక థియరీ కూడా ఉంది, మిగిలినటువంటి డైమెన్షన్స్ అన్నీ. సో ఇవన్నీ ఏంటంటే మనం యాక్సెస్ చేయలేని, అంటే ఫిజికల్గా వీటికి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేసి ఉండవు ఈ డైమెన్షన్స్. ఇవి అన్నీ స్టేట్ ఆఫ్ కాన్షియస్లో ఉంటాయి ఈ డైమెన్షన్స్ అనేది. ఫీల్ అవ్వడం అనేది డెఫినెట్లీ చాలా చాలా కష్టమైన విషయం. బట్ ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే వీ కెన్ యాక్సెస్ ఆల్ దీస్ డైమెన్షన్స్ విత్ ఇన్ అస్. మనలో ఉన్నటువంటి కాన్షియస్ స్టేట్ని హయ్యర్ లెవెల్లోకి తీసుకెళ్లడం ద్వారా మనమే దేవుళ్ళం కూడా అయిపోవచ్చు. మరి స్వర్గలోకం వీటన్నిటి గురించి కూడా మాట్లాడతాను మళ్ళీ, ఈ హెవియర్ మాస్ వీటన్నిటి గురించి కూడా. బట్ ఓవరాల్గా మీకు ఉన్నటువంటి ఒక ఐడియా, ఈ యూనివర్స్ని మొత్తాన్ని మన దగ్గర నుంచి మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, ఒక 3 డైమెన్షనల్లో ఉన్న అతను 2 డైమెన్షన్లో ఉన్న ప్రతిదీ ఒకేసారి ఎలా యాక్సెస్ చేయగలరు, 4 డైమెన్షన్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎలా యాక్సెస్ చేయగలరు, ఇలా హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళే కొద్దీ మనకు లోవర్ డైమెన్షన్లో ఉన్న ప్రతి విషయం ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది అనమాట. బట్ యూ హ్యావ్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, అది మ్యాటర్. ఓకే, సో ఇంకా మీకు పార్ట్ 3 ఒకవేళ చేయాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా చేద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, తర్వాత ఇంకొక విషయం, ప్రీవియస్ వీడియోలో చాలామంది మీరు ఫాలో అయినటువంటి రెఫరెన్స్ అడిగారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి స్పేస్ వార్పింగ్ కావచ్చు, ఇంకా రకరకాలు, నేను చాలా వీడియోస్లో ప్రాబబిలిటీ గురించి కూడా చాలాసార్లు మాట్లాడాను. అందులో కూడా నాకు ఉపయోగపడ్డ బుక్స్ ఇవి అని చెప్పగలను. స్టీఫెన్ హాకింగ్, మిచియో కాకు, వీళ్ళు రాసిన ఏ బుక్లో నుంచి ఏ పాయింట్ తీసుకున్నా అనేది నాకు కూడా తెలియదు. నేను బీటెక్ 3rd ఇయర్లో ఎక్కువగా చదివేవాడిని వీటి గురించి, స్పేస్ రిలేటెడ్, టైం రిలేటెడ్, బ్లాక్ హోల్, దేవుడు, ఇవన్నీ బీటెక్ 3rd ఇయర్లో చాలా ఖాళీగా ఉండేవాడిని. సో అప్పుడు ఎక్కువగా వీళ్ళ బుక్స్ చదివాను అనమాట. డూ గాడ్ ప్లే డైస్ అనే ఒక బుక్ ఉంటుంది, ఎవరిదో కూడా గుర్తులేదు, ఐ థింక్ మిచియో కాకుదే అనుకుంటాను. డూ గాడ్ ప్లే డైస్ అని ఉంటుంది. సో అందులోనే నేను చెప్పిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో మీకు, దీనికంటే ముందు ఏం జరిగింది అనే క్వశ్చన్ ఇన్వాలిడ్, దీని బయట ఏముంది స్పేస్, ఇది స్పేస్, దీని ముందు ఏముంది ఇన్వాలిడ్. సో స్పేస్ టైము 2 ఇంటర్లింక్డ్ అనే క్వశ్చన్ అప్పట్లో జనాలకు రైజ్ అయ్యి, ఆ తర్వాత యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అనే విషయాన్ని కనుక్కోవడం జరిగింది. ఎందుకు గ్రావిటీ ఉన్నా కూడా, సారీ అక్కడ నేను చెప్పడం మిస్ అయ్యాను మీకు, గ్రావిటీ అనేది నిజానికి లేదు అన్నట్టుగా చెప్పాను కదా. దాని అర్థం ఏంటంటే ఈ స్పేస్ వార్పింగ్ అనేది జరగడం వల్ల ఈ గ్రావిటీ ఫోర్స్ అనేది 4 డైమెన్షనల్లో క్రియేట్ అవుతుంది. అంటే బేసిక్గా 2 మాసులకి మధ్యన గ్రావిటీ అనే ఫోర్స్ కాదు, ఈ మాస్, ఇప్పుడు ఈ మాస్ స్పేస్ని వార్పు చేసింది కదా, దీని దగ్గరలో ఉన్న మాస్కి ఈ వార్పింగ్ వల్ల అట్రాక్షన్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ పడిపోతుంది కదా వార్పింగ్ అనేది. సో దీని ద్వారా, అంటే స్పేస్లో క్రియేట్ అయిన ఫోల్డింగ్స్ వల్ల ఒక ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్నే గ్రావిటీ ఫోర్స్ అంటారు. బై డిఫాల్ట్ 2 మాసుల మధ్యన అట్రాక్షన్ అనేది ఉండదు అనే ఎక్స్ప్లెనేషన్ తర్వాత గ్రావిటీకి ఇచ్చారనమాట మనకు. ఓకే.